రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆర్ కృష్ణయ్య బీజేపీకి ప్లస్సా మైనస్సా? ఆయనకు పార్టీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు నాయకులు? రెండు రాష్ట్రాల బీజేపీ లీడర్స్ రొటీన్కు భిన్నంగా స్పందించడం వెనుకున్న కారణాలేంటి? అన్ని పార్టీలు ఆయన్ని పిలిచి మరీ పదవులు కట్టబెడుతున్నాయి, ఎందుకు? ఆర్ కృష్ణయ్య ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది బీసీ ఉద్యమం. ఆ ఉద్యమ నేతగానే గతంలో టీడీపీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది గాని ఆ పార్టీ తరపున శాసనసభకు ఎన్నిక కాలేకపోయారాయన. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా తెలంగాణకు చెందిన కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపింది వైసీపీ. తాము బీసీలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో చెప్పడానికే ఫ్యాన్ పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఎంత అనూహ్యంగా కృష్ణయ్య వైసీపీ ఎంపీ అయ్యారో అంతే అనూహ్యంగా ఏపీలో ఆ పార్టీ అధికారం కోల్పోయాక తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆ సందర్భంగా ప్రకటించారు. అయినా సరే రిజైన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ రకరకాల చర్చలు జరిగాయి అప్పట్లో. కొందరికైతే ఇప్పటికీ అది క్వశ్చన్ మార్కే. అలా అలా దానికి సమాధానం వెతుకుతూ ఉండగానే ఇంకో అనూహ్య పరిణామం జరిగిపోయింది. తాజాగా ఆయన్ను ఏపీ నుంచే తన కోటాలో రాజ్యసభకు పంపుతుంది బీజేపీ. ఇలా ఎందుకైందో ఆ పార్టీకి చెందిన ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల నాయకులకు అర్థం కావడం లేదట. అసలు పార్టీ హైకమాండ్ రెండు రాష్ట్రాల స్థానిక నాయకత్వాలను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకుందా, లేక డైరెక్ట్ ఫ్రమ్ ఢిల్లీనా అన్నది కూడా అర్థం కాక లోకల్ కాషాయ లీడర్స్ సతమతమవుతున్నట్లు సమాచారం. అసలు ఏ ఈక్వేషన్స్తో ఆయన్ని ఏపీ నుంచి రాజ్యసభకు పంపారన్న చర్చ జరుగుతుందట పార్టీ వర్గాల్లో. బీజేపీతో పాటు మిగతా రెండు కూటమి పార్టీల్లో ఇద్దరు ఆశావాహులు అర్రులు చేస్తుంటే వాళ్ళెవర్నీ కాదని కమలం అధిష్టానం కృష్ణం వైపు ఎందుకు మొగ్గిందంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అదే సమయంలో తానసలు ఏ పార్టీని ఏమీ అడగలేదని వాళ్లే పిలిచి టికెట్ ఇస్తున్నారని చెబుతూ ఉండటంతో ఆసక్తి రెట్టింపవుతుందంటున్నారు. ఆర్ కృష్ణయ్య దగ్గర అంత ఆకర్షణ మంత్రం యంత్రం ఏమున్నాయి? బీసీల ప్రతినిధిగా ఆయా సామాజిక వర్గాల ఓట్ల కోసమేనా, లేక అంతకు మించిన రీజన్స్ వేరే ఉన్నాయా అన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇక బీజేపీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని కృష్ణయ్య చెబుతున్నా రెండు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ నేతలు మాత్రం తాజా పరిణామంపై అంత సంతోషంగా లేరట. రాజ్యసభకు ఆయన నామినేషన్ కార్యక్రమంలో కూడా కాషాయ నేతల హడావిడి పెద్దగా కనిపించలేదు. బీఫామ్ తీసుకునేటప్పుడు బడా నేతలు ఎవరూ హాజరవ్వలేదు. ఏపీ నేతలు పెద్దగా మాట్లాడినట్టు లేదంటున్నారు. ఇటు తెలంగాణ నాయకులు కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడం, స్వాగతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే ఆయన రాక స్టేట్స్లో ఎవరికీ ఇష్టం లేదా అన్న అనుమానం కలుగుతుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో ముందు ముందు బీజేపీలో ఆయన ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, పార్టీకి ప్లస్సా మైనస్సా అన్న చర్చ జరుగుతుందట పొలిటికల్ సర్కిల్స్లో. ప్రత్యేకించి తెలంగాణలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన ఎలా స్పందిస్తారో, దాని ప్రభావం పార్టీ మీద ఎలా పడుతుందోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతుందని అంటున్నారు కాషాయ లీడర్స్. మొత్తంగా ఆర్ కృష్ణయ్యను బీజేపీ తరపున రాజ్యసభకు పంపడం విషయంలో పార్టీ రెండు రాష్ట్రాల నాయకుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడం లేదన్న చర్చ అయితే జరుగుతోంది. అదే సమయంలో ముందు ముందు ఆయన వ్యవహరించే తీరును బట్టి అభిప్రాయాలు మారుతుండవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎట్నుంచి ఏడు చూసినా ఆర్ కృష్ణయ్యకు పదవి మాత్రం రెండు రాష్ట్రాల బీజేపీ సర్కిల్స్లో యమా హాట్ టాపిక్ అయింది.